ఇది జరుగుతూ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం అని. కాబట్టి ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మ రావడమే కష్టము. ఈ మనుష్య జన్మ వచ్చినప్పుడు అందుకే అన్నారు, సాధన శరీరవిదు సామాన్య వల్ల హరిత దయది కొట్టిద్దు. కాబట్టి ఈ సాధన శరీరం రావాలి అంటే ఏసుకాయంಗಳ కళదు 84 లక్ష యోనిಗಳು దాటి ಬಂದ ఈ శరీర. ఇటువంటి దుర్లభమైన మనుష్య జన్మ వచ్చినది. మనుష్య జన్మ వచ్చి అందులో బ్రాహ్మణుడిగా, అందులోనూ మతానుయాయిగా పుట్టినప్పుడు మనము ఒక్క క్షణకాలమైనా వ్యర్థం చేసుకోకుండా మనము ఏ పని చేస్తూ ఉన్నా ఆ భగవంతుణ్ణి స్మరించటమే మనము చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి సాధన. కాలము సార్థకం చేసుకోవడమవుతుంది. దానినే పంచ ಋತುಗಳಲ್ಲಿ పంచాగ్నిಗಳಲ್ಲಿ పంచ రూపవ ತಿಳಿದು. ఈ విధంగా ఆ భగవంతుని రూపములను తెలిసి ధ్యానించుటయే. అందుకే చెప్తున్నారు, పంచాగ్ని విన్నామ భవేత్ సయాతి పరమాం గతిం. ఎవడైతే ఈ పంచాగ్నుల వివరాన్ని తెలుసుకుంటాడో వాడు ఉత్తమ గతిని పొందుతాడు. ఇది నిశ్చయము, సత్యము. ఈ ఉపనిషత్తులో ఛాందోగ్యోపనిషత్తునందు చెప్పినటువంటి ఈ విషయాన్నే జగన్నాథదాసుల వారు ఇంత చిన్న పద్యంలో చెబుతూ ఉన్నారు. ఎందుకంటే జగన్నాథదాసులు మనం మొదటే చెప్పుకున్నట్లుగా అపారమైనటువంటి పాండిత్యము కలిగినటువంటి వారు. కాబట్టి వారు ఇంత ఉపనిషత్తునందు చెప్పినటువంటి విషయాన్ని ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. ఇక ఈ మనం ఇంతవరకు చెప్తున్న 5 ఋతువులందు 5 అగ్నులందు పంచ భగవద్రూపములను తెలిసి ధ్యానించుట, చింతించుట, ఉపాసన చేయుట అనేటటువంటిది ఇది అంతఃశుద్ధికి కారణం. మన మనశ్శుద్ధి, మనకు బాహ్యశుద్ధి ఉండాలి, అంతఃశుద్ధి ఉండాలి, అంతఃకరణ శుద్ధి ఉండాలి. ఈ విధంగా మనము మన మనస్సునందు భగవంతుని రూపములను ఈ విధంగా ధ్యానించటం వలన, స్మరించటం వలన మన మనస్సు నిర్మలత్వం పొందుతుంది, మనస్సు శుద్ధమవుతుంది. మనం దేని ధ్యానిస్తే ఎక్కువ, చెడు విషయాలను ఎక్కువగా ధ్యానిస్తే మన మనస్సు ఎప్పుడూ చెడు తలంపులతో ఉంటుంది. మన మనస్సు ఎప్పుడూ మంచి విషయాలను ఆలోచిస్తే, మంచి విషయాలలో మన మనస్సు లగ్నమైతే మన మనస్సు నిర్మలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనశ్శుద్ధికి ఈ విధంగా చేయాలి. ఇక బాహ్యశుద్ధి, మనకు అంతఃశుద్ధి రావాలంటే బాహ్యశుద్ధి ఉండాలి. మనము సంధ్యావందనం ప్రారంభం చేసేటప్పుడు అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని చెప్పి ఒక ఉద్ధరణలో నీళ్లు తీసుకొని ఈ మంత్రం చెప్పుకొని తల మీద ప్రోక్షణ చేసుకుంటాం. నాకు అంతఃశుద్ధి చేయమని, బహిశుద్ధి చేయమని ఆ పుండరీకాక్ష భగవంతుణ్ణి. ఈ అంతఃశుద్ధి రావాలి అంటే బాహ్యశుద్ధి కూడా మనకు అవసరంగా ఉంటుంది. ఎందుకంటే మన ఈ బయటి దేహం, ఈ దేహం ఎంత, అందుకే ఈ దేహము దేవాలయం. కాబట్టి మనశ్శుద్ధి తరువాత మొదట మన బాహ్యశుద్ధి ఉండాలి. నాకు మనశ్శుద్ధి ఉంది అని చెప్పి ఎవడైనా పండ్లు తోముకోకుండా, ఏమీ చేయకుండా పరుపు మీద లేచి తెల్లవారుజామున కూర్చొని ఎవడైనా జపం చేస్తామా, మనము పూజ చేస్తామా? నాకు మనశ్శుద్ధి ఉందండి, ఇవన్నీ ట్రాష్, నేను మనశ్శుద్ధి ఉంది కాబట్టి స్నానం వద్దు, ఏమీ వద్దు, పండ్లుతో కూడా వద్దు, నేను ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానిస్తాను, భగవంతుణ్ణి స్మరించటానికి సమయం లేదు, ప్రదేశం లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగానైనా భగవంతుణ్ణి స్మరించవచ్చు. అయితే పూజాదులు జపాదులు ఇవి చేయాలి అని అంటే బాహ్యశుద్ధి మనకు ముఖ్యం. కాబట్టి బాహ్యశుద్ధి చెయ్యాలి. మనము తెల్లవారుజామున లేచి కాలకృత్యాదులు తీర్చుకొని తర్వాత చేయవలసినటువంటి మృత్తికా పళ్ళుతో దంతధావనము, మృత్తికా శౌచము ఇవన్నీ చేసుకొని స్నానం చేసేటప్పుడు కూడా నేను శుద్ధిగా ఉండాలి, నీట్గా ఉండాలి. నిజమే, షాంపూలు వేసుకొని సోపులు వేసుకొని గంట సేపు రుద్దుకొని నీవేమైనా చేయుగాక, అదంతా ఒకటి. అయితే స్నానం మనం ఎందుకు చేస్తూ ఉన్నాము? పవిత్రులు కావడానికి, మనకు
నైర్మల్యత రావడానికి. అయితే ఇది బాహ్య నైర్మల్యం. లోపలి నైర్మల్యం రావాలి అని అంటే స్నానం చేసేటప్పుడు కూడా మనం ఎక్కడ స్నానం చేస్తామో అది మన ఇంటి బాత్రూంలో సోలార్ వాటర్ నీళ్ళే కావచ్చు. ఆ స్నానం చేసేటప్పుడు సంకల్పం చేసుకొని ఈ రోజు నేను స్నానం చేస్తున్నాను అని చెబుతూ ఆ స్నానం చేసేటటువంటి నీళ్లలో గంగే చైమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి అని చెప్పి అన్ని సకల పవిత్ర నదుల సన్నిధానాన్ని ఆ నీటిలో ఆవాహన చేసి ఇది నేను స్నానం చేస్తూ ఉన్నది నాలో ఉండేటటువంటి బింబరూపి భగవంతునికి ఇది అభిషేకము అనేటటువంటి జ్ఞానానుసంధానముతో స్నానము చేయాలి. అలా స్నానం చేసినప్పుడు బాహ్య శుద్ధి వస్తుంది, అంతఃశుద్ధి వస్తుంది. ఇంకొకటి, మనము పూజ చేస్తూ గంటల తరబడి పురుష సూక్తం చెబుతూ సహస్రశీరుష పురుష అని భగవంతునికి సాలగ్రామాలకు వీటికి అభిషేకం చెయ్యడం ఒక భాగమైతే, సులభంగా మనలో మన కొరకు హృదయ కమలంలో ఉన్నటువంటి మన బింబరూపి భగవంతుడికి ఇది నా స్థానము కాదు, నాలో ఉండే బింబరూపి భగవంతుడికి అభిషేకము అని సహస్రశీరుష అని పురుష సూక్తం చెబుతూ తల మీద నీళ్లు వేసుకుంటే అది నిజమైన స్నానం అవుతుంది. ఈ విధంగా బాహ్య శుద్ధిని పొందాలి, బాహ్య శౌచము రావాలి, తరువాత మంచి వస్త్రం కట్టుకోవాలి, తర్వాత ఊర్ధ్వపుండ్ర ధారణ చేయాలి, తర్వాత మనము మడుగుగా ఏమేం పూజాదులు చేయాలో చేయాలి. కాబట్టి ఈ బాహ్య శుద్ధి ముఖ్యం, అంతఃశుద్ధి బాహ్యశుద్ధి. ఈ భగవంతుని ఉపాసన మనోనైర్మల్యానికి కారణమైతే బాహ్యశుద్ధి మనం చేసేటటువంటి మనకు తెల్లవారుజామున నుండి పండుకునేంత వరకు చెప్పినటువంటి క్రియలు ఏముంటూ ఉన్నాయి అవి బాహ్యశుద్ధికి కారణమవుతుంది. అందుకే భోజనమైన మనము బాగా వండినటువంటి శుద్ధంగా శుచిగా వండినటువంటి భగవంతు ముందు వస్తుంది. అదే హృదయది భగవద్రూపం వదనది నామం అనే ముందు పద్యంలోనే చెప్తారు అది మనకు. కాబట్టి ఏదైనా పవిత్రంగా ఉండాలి. మనం చేసేటటువంటి ఏ పనైనా, మాట అయినా, భోజనమైనా ఏదైనా పవిత్రంగా ఉండాలి. ఇది అంతఃశుద్ధి బాహ్యశుద్ధి అని చెబుతూ, ಪಂಚ ಋತುಗಳಲ್ಲಿ ಪಂಚಾಗ್ನಿಗಳಲ್ಲಿ ಪಂಚ ರೂಪವ ತಿಳಿದು పంచ సుసంస్కారాంచితనాగి 5 సంస్కారములు చేయాలట, చేసుకోవాలి మనం ప్రతినిత్యము. ఈ 5 పనులను చేయాలి. ఏవి 5 అంటే, శంకర్షణ వడయ తీర్థుల వారు ఏం చెబుతూ ఉన్నారు, మనలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతఃకరణము 5 వృత్తులు ఉన్నాయి. వీటిని సంస్కరించాలి. ఏ విధంగా సంస్కరించాలి అంటే, ఈ అన్నీ కూడా బుద్ధి, చిత్తము, అహంకారము, అంతఃకరణము, ఈ 5 మనస్సు 5 కూడా భగవంతుని నుండి వచ్చినటువంటిది, భగవంతుని చేత నియంత్రింపబడినటువంటిది అని ధ్యానించటమే సుసంస్కారాంచితు, దాన్ని సంస్కారం చేసినట్లుగా అవుతుంది. ఇక గురు శ్రీశ విఠల దాసులు ఏమని చెబుతూ ఉన్నారు అంటే, తప్తముద్ర, శంఖచక్రాది గోపీచందన ధారణ, ఊర్ధ్వపుండ్రములు, 12 నామములు, హరిస్మరణ, ఈ 5 మనం ప్రతినిత్యము ఇవి 5 చేయాలి. ఈ 5 చేసి ఈ దేహాన్ని సంస్కరించాలి. ఏవేవి? తప్తముద్ర అంటే గురువుల చేత ముద్రలు వేయించుకోవడం, ప్రథమేకాశి చేయించుకుంటూ, తర్వాత శంఖచక్రాది ముద్రలు గోపీచందనముతో పంచముద్రలు వేసుకోవడము, ఊర్ధ్వపుండ్రము, 12 నామములు, హరిస్మరణ, తాపః పుండ్రస్తథానామ మంత్రో నామ స్తతోత్తరః అమీహి 5 సంస్కారాః. ఈ 5 చేసి మన దేహాన్ని మనము సంస్కరించుకోవాలి. ఇంకొకరు బ్రహ్మయజ్ఞము, అధ్యాపనము, అధ్యయనము, తర్పణము, గురుదేవతా పూజ, ఇవి ఈ 5 ఆచరించి మన దేహాన్ని మనము సంస్కరించుకోవాలి.
స్కాంద పురాణం అదే చెబుతూ ఉన్నది. తప్తముద్ర తథా పుండ్రం హరిమంత్ర జపస్మృత యోగమభ్యర్చనం విష్ణో ఇది సంస్కార పంచకం. అంటే తప్తముద్ర, ఊర్ధ్వపుండ్రధారణ, భగవంతుని మంత్ర స్తోత్రములు చేయటము, జపము చేయటము, భగవంతుణ్ణి పూజించటము, ఈ 5 చేయటం వలన మన దేహము మనస్సు బాగుగా ಸಂಸ್ಕರಿಂಪಬಡ್ತಾಯಿ. ಪಂಚಸು ಸಂಸ್ಕಾರಾಂಚಿತನಾಗಿ ದ್ವಿಪಂಚಕರಣದಲ್ಲಿ ಪಂಚಕನರಿವುದೇ. ದ್ವಿಪಂಚಕರಣದಲ್ಲಿ 2 5లు, ది అంటే 2, పంచ అంటే 5, 5 కరణములు, ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. ಈ 5 ದ್ವಿಕರಣ పంచకరణದಲ್ಲಿ పంచకనరిವುದೇ. 5 ಜ್ಞಾನೇಂದ್రియములందు, 5 కర్మేంద్రియములనందు 5 భగవద్రూపములను ధ్యానించుటయే, తెలియుటయే ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ అని ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. ఇది అయిన తరువాత 7వ పద్యం ఏమా అదే పంచమహా ఇదని క్రతువులు మనకు ఇది బ్రహ్మయజ్ఞము ఇవన్నీ వస్తాయి. 5 యజ్ఞాలని మనం నిత్యం పంచ యజ్ఞాలు చేయాలని చెప్తారు. బ్రహ్మయజ్ఞము ఇవన్నీ వస్తూ, పితృయజ్ఞం అవన్నీ వస్తాయి. అది 5 యజ్ఞాలు అవి. ఇక 7వ పద్యం. హృదయది రూపవు వదనది నామవు ఉదరది నైవేద్యవు ಶಿರದಿ పదజల నిర్మాల్ಯವನೆ ಧರಿಸುತ್ತ ಕೋವಿದರ ಸದನ ಹೆಗ್ಗದವ ಕಾಯುವುದೇ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ. మనము మన అన్ని ఇంద్రియములలో, మన దేహములో ఉన్నటువంటి అన్ని అవయవములలో భగవంతుణ్ణి ధ్యానించాలి, భగవంతుని నిర్మాల్యమును ధరించాలి అని చెబుతూ ఉన్నారు. ఎలాగా అంటే ఇది కృష్ణామృత మహార్ణవమునందు మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి విషయాన్నే జగన్నాథదాసుల వారు ఇక్కడ ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. హృది రూపం ముఖే నామం నైవేద్యం ఉదరే హరేహ పాదోదకంచ నిర్మాల్యం మస్తకే యస్య సోచ్యూతః. ఆ కృష్ణామృత మహారణంలో చెప్పినటువంటి ఆ శ్లోకము యొక్క అనువాదమే ఈ పద్యం. హృదయది రూపవు, మన హృదయంలో భగవంతుని రూపాన్ని, వదనది నామము, నోటిలో ముఖంలో భగవంతుని నామము, ఉదరది నైవేద్యము, కడుపునందు భగవంతునికి నివేదింపబడినటువంటి అన్నము, శిరది పదజల నిర్మాల్యమని ధరిసుత, శిరస్సునందు భగవంతుని పాదోదకము, భగవంతునికి అభిషేకించినటువంటి నిర్మాల్య తీర్థము ధరిస్తూ కోవిదర సదన హెగ్గదవ కాయువుదే. కోవిదులు అంటే పండితులు, జ్ఞానులు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కాచుకొని వాళ్ళతో ఉండటము, వాళ్లను సేవించటము, వాళ్ళ కొరకు తిరగటము అనేటటువంటిదే ఫలవిదు బాಳುವುದಕ್ಕೆ. ఈ విధంగా మన ప్రతినిత్యము మన జీవితాన్ని, జీవనాన్ని, మన సమయాన్ని వెచ్చించాలి. వెచ్చించినప్పుడే ఈ మనుష్య జన్మకు సార్థకత అని చెబుతూ ఉన్నారు. హృదయది రూపము, మనకు మన హృదయమునందు భగవంతుడి రూపం ఉంటూ ఉన్నది. మనము ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా మన హృదయ కమలమునందు మన కొరకు భగవంతుడు బింబరూపిగా ఉంటూ ఉన్నాడు. హృదయది రూపవు అంటే మనం మళ్ళీ మన హృదయ కమలంలో ఉన్నాడు కదా భగవంతుడు. హృదయంలో భగవద్రూపాన్ని నీవు ధ్యానించాలి అని ఎందుకు చెబుతున్నారు అనంటే, మన హృదయ కమలంలో భగవంతుడు ఉన్నాడు, అయితే ఉన్నాడనేటటువంటి జ్ఞానం మనకు లేదు కాబట్టి, అయ్యా నీ హృదయంలో ఉన్నటువంటి నీ బింబరూపి భగవంతుని రూపాన్ని నీవు ధ్యానించాలి. వదనది నామము, వదనమునందు నోటితో మనము భగవంతుని నామాన్నే ఉచ్చరించాలి, వేరే ఏది మాట్లాడకూడదు, అదే అంటూ ఉన్నారు. కాబట్టి నోరిచ్చినందుకు భగవంతుడు కేవలం తినడానికి, ఏదో పనికిమాలిన మాటలు మాట్లాడడానికి కాదు, కేవలం భగవంతుని నామాన్ని ఉచ్చరించటానికి.
పోతనామాత్యుల వారు భాగవతంలో చెప్తారు, శ్రీనాథుని అర్చించు కరములు కరములు శ్రీనాథుని స్తుతించు జిహ్వ జిహ్వ. మనకిప్పుడు ఏమేమి 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు ఇచ్చాడో ఆ 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములతో భగవంతుణ్ణి హరివాయు గురువులను సేవిస్తేనే ఆ ఇంద్రియములు సార్థకత. లేకపోతే చేతులు కావట చెక్క చేతులు అని చెబుతారు, నాలుక కాదట టెంకాయ మట్ట అని చెబుతారు. భగవంతుని కొరకు సేవించకపోతే, భగవంతుని కొరకు మన ఇంద్రియములను వినియోగించకపోతే. కాబట్టి హృదయమునందు భగవంతుని నీవు ధ్యానించు, వదనముతో నామాన్ని చెప్పు. ఎందుకంటే మనకు భగవంతుడు నాలుక ఇచ్చాడు, మిగిలిన ప్రాణులకు నాలుక ఇచ్చాడు. అయితే వాటికి తినడానికి మాత్రమే నాలుక ఉపయోగం. మనకు తినడానికే కాదు, ముఖ్యంగా తినడం అనేటటువంటిది, రుచి చూడడం అనేటటువంటిది, రుచిని అనుభవించటం అనేటటువంటిది సెకండరీ. మనకు నాలుక యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి అని అంటే, నరజన్మ బందాగ నాలిగ ఇరువాగ కృష్ణాయన బారదే. ఆ కృష్ణ రామ అచ్యుత గోవింద అనంత అనేటటువంటి ఆ ఉచ్చారణ సౌలభ్యము మనిషికి మాత్రమే భగవంతుడిచ్చాడు, ఇక వేరే ఏ ప్రాణికి ఇవ్వలేదు. కాబట్టి నీవు ఎప్పుడూ భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉండు. వదనది భగవంతుని నామము, ఉదరది నైవేద్యము. కడుపునందు భోజనం చేయాలి, తప్పదు. ఎందుకంటే మనము అన్నగత ప్రాణులము. కలియుగంలో అన్నం లేకుండా ఉంటే లంకణానికి వేస్తే ఏనుగు లాంటి మనిషి పీనుగయ్యాడు అని సామెత ఉన్నది. ఎందుకంటే మనకు అన్నం ఉండాలి. అన్నం లేకపోతే, అన్నము ఉంటే ఆహారం లేకపోతే మనము జీవించలేము. కలియుగంలో తినాలి, ఏదేదో తినకుండా నీవు తినాలి అనుకున్నటువంటి దానిని భగవంతునికి నివేదన చెయ్యి. కృష్ణార్పణ అని చెబుతూ ఆ భగవంతునికి నివేదించి భగవంతునికి సమర్పించినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. మనం ఏదైనా సరే మనము భోజనం చేయాలి అంటే పూజ చేసి భగవంతునికి నివేదన చేసి వైశ్వదేవం చేసి హస్తోదకం ఇచ్చి తర్వాత బలిహరణం ఇచ్చి మళ్ళీ అతిథి ఉంటే అతిథికి పెట్టి తరువాత మనము స్వీకరించాలి. కాబట్టి నైవేద్యం చేయాలి. మనకు ఏదీ లేదు, ఒక పండు తీసుకొచ్చాం. ఆ పండు తీసుకొచ్చినప్పుడు నేరుగా ఆ పండును తినకుండా భగవంతుడికి నీవు నాకు ఇచ్చావు ఈ పండును తినడానికి, నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి కృష్ణార్పణ అని అతనికి సమర్పించి అతని ప్రసాదంగా స్వీకరించు. అంటే భగవంతునికి నివేదితమైనటువంటిది తినాలే కానీ భగవంతునికి నివేదింపబడనటువంటి దానిని తినకూడదు. ఇక వ్యాసరాజ స్వాముల వారైతే అంతరంగదలి హరియ కాణదవ హుట్టు కురుడను అనేటటువంటి పాటలో అయితే అతి కటువుగా చెప్తారు. ఎవడైతే భగవంతునికి నివేదించనటువంటి అన్నాన్ని తింటాడో అది భోజనం కాదట, సూకర భోజనము అని చెప్తారు. ఇంకంతకంటే కటువుగా ఎవరు చెప్పరు. సూకరం అంటే పంది. మనం భగవంతునికి నివేదించనటువంటి అన్నము తింటే పంది భోజనము. పంది ఏం తింటుందో మనకు తెలుసు. ఇంకంతకంటే ఇది ఇంత కటువుగా చెప్తున్నారు. కాబట్టి భగవంతునికి నివేదింపబడినటువంటి ఆహారాన్ని తిను, ఉదరంలో అది మాత్రం పెట్టుకో, ఇక వేరే ఏదంటే అది తినవద్దు అని. అయితే నేను తినేదంతా భగవంతునికి సమర్పించి తింటాను కదా అనేటటువంటి ప్రశ్న వస్తుంది, రావాలి. పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తింటూ నేను భగవంతునికి సమర్పించి తింటాను అని అంటే, భగవంతుడు సర్వసారభోక్తుడు, వాడు అన్నీ తింటాడు, వాడు అన్నీ జీర్ణించుకుంటాడు. ఉదాహరణకు అగ్ని ఉన్నది, మీరు అగ్నిలో ఏమి వేసినా అది కాల్చిపడేస్తుంది. అగ్నికి అది ఇది అని తేడా లేదు, మీరు ఏమి వేసినా అగ్ని భస్మం చేస్తుంది. అలాగని మనం అగ్నిలో ఏదంటే అది వేస్తామా? వెయ్యం. అలాగే భగవంతునికి వానికి ఏ విధి నిషేధములు లేదు, మనకు మాత్రమే విధి నిషేధములు. భగవంతునికి వాడు ఏకాదశి ఉపవాసం చేయాలి, చాతుర్మాస్యం చేయాలి, ఇటువంటి విధి నిషేధాలు ఏవీ లేవు. మనకు మాత్రమే ఈ విధి నిషేధాలన్నీ. ఎందుకు? మన సాధన కొరకు మనకు ఇవన్నీ నిర్దేశించబడ్డాయి.
కాబట్టి మనకు ఇది తిను ఇది తినద్దు అనేటటువంటి లిస్ట్ ఇచ్చారు, డూస్ అండ్ డోంట్స్ అని. ఇది తిను ఇది తినవద్దు అని. మనకు ఏదైతే తినడానికి అనుమతి ఇచ్చారో దానిని మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు, ఈరోజు ఈ అన్నం ఇచ్చాడు, ఇచ్చినప్పుడు అయ్యా నీకు ఇది సమర్పిస్తూ ఉన్నాను అని వానికి నివేదించి తినాలి. భగవంతునికి నివేదించినటువంటి అన్నము ఉదరంలో ఉండాలి, నివేదించినటువంటి అన్నము ఉండరాదు. ఉదరది నైవేద్యము శిరది పదజల నిర్మాల్యమనే ధరిసుత. శిరమునందు భగవంతుని పాదోదకము, భగవంతుని పాదములను కడిగినటువంటిది, హరివాయు గురువుల పాదములను కడిగినటువంటి పాదజలము. తరువాత నిర్మాల్యము, భగవంతునికి నివేదించినటువంటి పుష్పము, తులసి, వీటిని మన శిరస్సునందు ధరించాలి. శిరస్సునందు ధరించి కోవిదర సదన హెగ్గదవ కాయువుదే. మనము ఈ భగవంతునికి సమర్పించినటువంటి తులసి పుష్పము గంధము వీటిని ధరిస్తూ కోవిదులు, పండితులు, జ్ఞానులు వారి వద్దకు వాళ్ళు మన వద్దకు వచ్చినప్పుడు వారిని సేవించి వారి వెంటపడి వారి నుండి జ్ఞానాన్ని పొందాలి. వాళ్ళు మన వద్దకు రానప్పుడు మనమే వాళ్ళ వద్దకు వెళ్ళి, శ్రోత్రియుల ఇంటికి వెళ్ళి, సజ్జనుల ఇంటికి వెళ్ళి, వాళ్ళు పిలవకపోయినా మనమే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యా నాకు అన్నం పెట్టు అని శ్రోత్రియుల మంచి సాత్వికుల ఇళ్లకు వెళ్ళి అడిగి భోజనం చేసినా తప్పు లేదు. అటువంటి కోవిదుల, పండితుల, జ్ఞానుల సేవను చేసి వారి నుండి భగవంతుని జ్ఞానాన్ని పొందటమే, ఆ పండితుల జ్ఞానుల సేవ చెయ్యటమే ఫలవిదు బాళదుదకే అని. ఇక్కడ వదనది నామవు నుడియువుదెల్ల దేవర నామ అంటే మనము మాట్లాడే ప్రతి ఒక్క మాట నారాయణ గోవింద అంటుంటే ఎవడైనా ఏమైనా అడిగితే అది చెయ్యి అంటే నారాయణ గోవింద అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వానికి మనం సరి అయిన సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉంటూ ఉన్నాం కాబట్టి మనము దానికి సరి అయిన సమాధానం చెప్పాలి. అయితే మనము మాట్లాడే ప్రతి ఒక్క మాట భగవంతుని నామము అనేటటువంటి అనుసంధానం చేసుకుంటూ ఆ సమాధానం చెప్పినా ఆ సమాధానం చెప్పేటప్పుడు అంతర్లీనంగా భగవంతుని ఒక నామాన్ని మనము స్మరిస్తూ ఉండాలి. ఇది అంత సులభంగా రాదు, సాధనతో వస్తుంది. మనకు పురంధరదాసుల వారు ఉన్నారు. 4,75,000 కీర్తనలు రచించారు. 4,75,000 కీర్తనలు, మాటలు కాదు, కీర్తనలు రచించారు. ఒక్కసారి మనం ఊహించుకుంటే మన జీవితంలో 4,75,000 మంచి మాటలైనా మాట్లాడి ఉంటామా? ఒకవేళ 4,75,000 మార్లు నారాయణ గోవింద అని మన పూర్తి జీవితంలో ఏమైనా అని ఉంటామా అని ఒకసారి లెక్క వేసుకుంటే మనం 4,75,000 సార్లు భగవంతుని నామాన్ని కూడా మనము ఉచ్చరించి ఉండము. అయితే పురంధరదాసుల వారు 4,75,000 సంకీర్తనలు రచించారు అనంటే వారు మాట్లాడినవన్నీ దేవర నామములే, కీర్తనలే. ఉదాహరణకు ఒక ఇంటికి యాయవారం చేసుకుంటూ వెళ్ళారు. ఆ గృహిణి రాగులను తెచ్చింది. రాగులను తెచ్చి జోలిలో వేసింది. అప్పుడు వాళ్ళు రాగి తందీరా, భిక్షకే రాగి తందీరా, యోగ్యవంత రాగి, భాగ్యవంత రాగి అని ఆ రాగులకు సంకీర్తన రాశారు. అలాగా వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఒక నామ సంకీర్తనగా మారుతుంది. అదే వదనది నామవు అనడానికి అది ఒక మంచి ఉదాహరణ. ఇదే విషయాన్ని తత్వసువాలి యందు హృదయదలి తవరూప వదనదలి తవనామ ఉదరదలి నైవేద్య శిరదలి ఉదరదలి నైవేద్య శిరదలి నిర్మాల్య పద జలగళిరలు భయవుంటే అనేటటువంటి ఇదే విషయాన్నే తత్వసువాలి అనేటటువంటి గ్రంథంలో రచిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనము జ్ఞానుల మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సేవను చేయాలి. లేదా జ్ఞానుల ఇంటి వద్దకు వెళ్ళి వారి ఇంటి ముందు కాచుకొని మనం కూర్చొని ఆ జ్ఞానుల దర్శనం చేసుకుంటూ వారితో సమావేశమై వారి నుండి
తత్వోపదేశాన్ని పొందాలి. ఇదే ఫలమిది జీవించుటకు ఫలవిదు బాళుదకే అనేటటువంటిది ఈ పద్యం యొక్క వివరణ. అయితే ఇక 8వ పద్యం చెబుతూ ఉన్నారు. ಪಾತ್ರರ ಸಂಗಡ ಯಾತ್ರೆಯ ಚರಿಸುತ್ತ ವಿಧಾತೃಪಿತನ ಗುಣಸ್ತೋತ್ರಗಳ ಶ್ರೋತೃದಿ ಸವಿದು ವಿಚಿತ್ರಾನಂದದಿ ಗಾತ್ರವ ಮರೆದು ಪರತ್ರವ ಪಡೆವದೆ ಫಲವಿದು ಬಾಳುವುದಕ್ಕೆ అంటూ ఉన్నారు. పాత్రర సంగడ యాత్రయ చరిసుత, మనము పాత్రర సంగడ అంటే సత్పాత్రులతో యాత్రను చేయాలి. అదే అంటున్నారు, పాత్రర సంగడ యాత్రయ చరిసుత. హరి గురువుల అనుగ్రహానికి పాత్రులైనటువంటి జ్ఞానులైనటువంటి భక్తులతో వారి సేవ చేస్తూ, అంటే హరిభక్తుల జ్ఞానుల సహవాసంతో వారి సేవ చేస్తూ మనము యాత్రలు చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనము యాత్ర ఎందుకు చేస్తూ ఉన్నాము? పుణ్య సంపాదనకు చేస్తూ ఉన్నాం. ఈ యాత్ర అనేటటువంటిది ఈ వాదిరాజ తీర్థుల వారు తీర్థ ప్రబంధ గ్రంథాన్ని రచించారు. వాళ్ళు యాత్రలు చేస్తూ ఆయా క్షేత్ర మూర్తులను దర్శించి ఆ క్షేత్రమూర్తుల ఆ క్షేత్రముల యొక్క మహిమలను వర్ణిస్తూ తీర్థ ప్రబంధం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. తీర్థయాత్ర చేసేటప్పుడు జ్ఞానులను పండితులను వెంటబెట్టుకొని వారి చేత ఆ క్షేత్ర మహిమలను లేదా ఈ విధంగా భగవంతుని తత్వాన్ని ఉపదేశించేటట్లుగా చేసుకొని వారి చేత ఉపదేశం తీసుకుంటూ మనము తీర్థయాత్రలను పవిత్రంగా చేయాలి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి తీర్థయాత్రలు చేసేటప్పుడు ఈ విధంగా చేయాలి. అంటే ఎందుకు అలా చేయాలంటే, మనం తీర్థయాత్ర అనేటటువంటిది ఏదో ఒక పిక్నిక్కు వెళ్ళినట్టుగా కాదు, ఏదో టూరిస్టుకు వెళ్ళినట్లుగా కాదు. ఇప్పటి మనకు దురంతం ఏమిటి అని అంటే, క్షేత్రములన్నీ కూడా ఆ పావిత్ర్యతను కోల్పోయి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అయిపోయినాయి. అన్ని చోట్ల, ఇక్కడే కాదు ఎక్కడ వెళ్ళినా ఒక కమర్షియల్ బిజినెస్ సెంటర్లుగా టూరిస్ట్ సెంటర్లుగా ఉన్నాయి. కానీ ఎక్కడా పావిత్ర్యత పారమార్థికత కనబడటం లేదు. సాయంత్రం మనకు నదీ తీరానికి వెళితే ఆ గంగాహారతి ఒకటి తప్పిస్తే అక్కడ మనం పరిస్థితులను, మనుషులను, వారి ప్రవర్తనను చూస్తే అక్కడ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రము, పవిత్రమైనటువంటి గంగా తీరం అని అనిపించదు. ఏదో ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అందరూ అక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టే ఉంటుంది. కానీ మనకు అక్కడ అలా ఉండకూడదు. మన తీర్థయాత్ర అనేటటువంటిది సత్పాత్రులతో, అందుకే జ్ఞానులతో పండితులతో పెట్టుకొని వాళ్ళ చేత ఉపన్యాసాలు పెట్టుకొని సమయానికి ఆ ఏమేమి తీర్థ విధులు, ఆ తీర్థక్షేత్రములలో చేయవలసినటువంటి కార్యాలను ఆచరించి జ్ఞాన సముపార్జన చేస్తూ భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ పవిత్రంగా మన మనస్సు తీర్థయాత్రలకు వచ్చినప్పుడు మన మనస్సు వికలం కాకుండా, మన మనస్సు పక్కదారి పట్టకుండా ఈ విధంగా సరి అయినటువంటి మార్గంలో తీర్థయాత్ర చేయాలి. ఇక్కడ పాత్రులు అనంటే జ్ఞానులు. ఇది తీర్థయాత్ర. మన జీవనయాత్ర తీర్థయాత్రలో జ్ఞానులతో సహవాసం. అందుకే అన్నారు, సంగవాగలి సాధు సంగవాగలి సాధు సంగದಿಂದ లింగదేహ భంగవాగలి. ఈ తీర్థయాత్ర మన జీవనయాత్ర ఎవరితో చేయాలి? పాత్రర సంగడ అనంటే మన దేహంలో ఉన్నటువంటి 24 తత్వాభిమాని దేవతలతో. 24 మంది తత్వాభిమాని దేవతలు మన దేహంలో ఉన్నారు. ఈ జీవన యాత్ర చేసేటప్పుడు అయ్యో నాలో నేను కాదు, నాలో జీవుడు నేను కాకుండా, ఈ దేహంలో నేను కాకుండా సర్వోత్తముడైనటువంటి బింబరూపి భగవంతుడున్నాడు, తర్వాత జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారున్నారు, ఆయన పరివారమైనటువంటి 24 మంది తత్వాభిమాని దేవతలు ఉన్నారు అనేటటువంటి జ్ఞానానుసంధానముతో ఈ జీవనయాత్ర చెయ్యాలి. పాత్రర సంగడ యాత్రయ చరిసుత విధాతృపితన గుణ
ಸ್ತೋತ್ರಗಳ ಶ್ರೋತೃದಿ ಸವಿದು. తర్వాత విధాతృపిత. విధాతృ అంటే బ్రహ్మ, బ్రహ్మ తండ్రి భగవంతుడు. ఆ భగవంతుని గుణ స్తోత్రములను, భగవంతుని గుణములను మహిమలను వాని చరిత్రను స్తోత్రము చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రము, భాగవతము ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేస్తూ ఉన్నది అదే. గీత అంటే భగవంతుని స్తోత్రము, భగవంతుని తత్వము, పలవిధు బాధకి భగవంతుని తత్వము. ఈ విధంగా బ్రహ్మ తండ్రి అయినటువంటి, బ్రహ్మ పిత అయినటువంటి భగవంతుని గుణ స్తోత్రముల శ్రోతృది సవిదు చెవులతో ఆస్వాదిస్తూ తీర్థయాత్రలయందు ఆ భగవంతుని గుణములను స్తోత్రములను, గుణములను స్తోత్రం చేస్తూ, భగవంతుని మహిమలను స్తోత్రం చేస్తూ చెవులతో దానిని ఆస్వాదిస్తూ. ఎందుకు? శ్రవణ మనకు ఆనందవీవుదు భవజనిత దుఃఖಗಳ కళెవుదు. ఆ భగవంతుని గుణములను శ్రవణము చేస్తే, శ్రవణము అనంటే మనస్సు ప్లస్ చెవి పెట్టి వింటే, మనస్సు పెట్టి వింటే మనస్సుకు ఆనందం కలుగుతుంది. మనకు వేరే ఏ పాటలైనా ఏ చరిత్రలైనా ఒకసారి వింటే, రెండుసార్లు వింటే తర్వాత మూడోసారికి నాలుగోసారికి బోరు కొడుతుంది. అయితే మీ జీవితంలో ఇంతవరకు ఎన్నిసార్లు భాగవతం విన్నారు, భారతం విన్నారు, భగవద్గీత విన్నారు, హరికథామృతసారం విన్నారు, ఎన్నిసార్లు విన్నా ఇక నాకు బోరు కొట్టింది చాలు అనేటటువంటిది ఎవరికి రాదు. ఎందుకంటే అది అంత చెవికి ఇంపుగా ఉంటుంది, మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. నేను 3 రోజుల నుంచి చెబుతున్నా, ఎంత చెప్పినా ఎలా చెప్పినా తిప్పించి అలా తిప్పి ఇలా తిప్పి భగవంతుడే సర్వోత్తముడు, భగవంతుడే అనంత కళ్యాణ్ దీనినే చెబుతున్నా కానీ ఇక వేరే ఏమీ చెప్పటం లేదు. నేను వేరుగా, మీరు గంటల తరబడి వింటూ ఉన్నారు, నేను గంటల చెబుతూ ఉన్నాను. నాకు బోరు కొట్టలేదు, ఎంతసేపు చెప్దాంలే ఇంకా చాలు, నాకు చెప్పే కొద్దీ ఇంకా చెప్పాలనేటటువంటి ఉత్సాహం వస్తూ ఉన్నది. రాత్రి మళ్ళీ చదువుకొని దేని చెప్పాలి మళ్ళీ నేను చెప్తున్నాను. మీరు కూడా అదే మాటలను తిప్పి మళ్ళీ దాన్నే వింటూ ఉన్నా మీకు బోరు కొట్టడం లేదు. ఎందుకంటే అది భగవంతుని యొక్క గుణమహిమ, వాణి మహిమ వాడు. కాబట్టి విధాతృపితన గుణ స్తోత్రಗಳ ಸ್ತೋತ್ರದಿ ಸವಿದು